బాస్ డే 19 ప్రోమో 1 అయితే వచ్చేసింది. ప్రోమో 1లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నాగమణికంట అయితే బాగా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు ఎమోషనల్ అయ్యాడంటే నాగమణికంట అక్కడ మనోడు నిఖిల్ అన్న ఆట కానీ ఆ పాటలు కానీ మనోడు కొంచెం హర్ట్ అయ్యాడు. అండ్ నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నది. అండ్ ఎస్మి ప్రేరణ వాళ్ళు కూడా వాడు రాక్షసుడు చాలా దారుణంగా ఆడుతున్నాడు, ఎగరేసేస్తున్నాడు మనుషుల్ని అని చెప్పి. నిఖిల్కి కండబలం ఉంది, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, బట్ మెంటల్గా చాలా వీక్. సోనియా వాళ్ళ లూప్లో పడిపోయి అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మల ఒక వెపన్లా అయితే యూజ్ చేసుకుంటుంది సోనియా. ఇది 100% ఎస్మి అన్నదనే కాదు, ఇది నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే ఎస్మి మొన్నటి వరకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ వేరే లెవెల్లోనే ఏదంటే తన గ్రాఫ్ రోజుకి పడిపోతూ ఉంది. నాకు అది అనిపించింది నిజంగా. సోనియా ఒకరు, సీత ఒకరు, విష్ణుప్రియ ఒకరు, నైనిక ఒకరిదే కొంచెం స్టడీగా అంటే కూల్ అండ్ కంపోజర్గా, ఎక్కడ నోరు జారకుండా, టంగ్ స్లిప్ అవ్వకుండా, ఎక్కడ ఏం మాట్లాడాలి అన్నది తన ఉంది. బట్ తనకి స్క్రీన్ స్పేస్ అయితే తక్కువగా ఉంది. సో వీళ్ళదైతే ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ వేల చుట్టే తిరుగుతున్నాయి కెమెరాలు. అండ్ అక్కడే నాకు బాగా అనిపించింది, అక్కడ ఎమోషనల్ అయిపోయింది నాగమణికంట. అక్కడే మనకి నిన్న ఎపిసోడ్ లాస్ట్లోనే ఇటు మనకి నాగమణికంటకి పృథ్వీకి గొడవ అయితే జరిగింది. ఎందుకంటే మనోడు మీదకి వచ్చేస్తున్నాడు. అంటే పృథ్వీ ఏదో పెద్ద ఏదో అగ్రెసివ్, ఇంకా అర్జున్ రెడ్డి ఎలా ఫీల్ అయిపోతున్నాడు ఏమో అర్థం కావట్లేదు. సోనియా ఏమో వెళ్ళి ఆపుతుంది, ఇలా ఆపుతుంది. అంటే మనోడు ప్రీతి, మనోడేమో అర్జున్ రెడ్డి, అయితే మనందరం ఏంటి మరి సందీప్ రెడ్డి వంగాల, నాకు అర్థం కాల. సో అక్కడ కొంచెం ఓవర్ ద బోర్డ్ అయ్యారు. అంటే పృథ్వీ ఆట ఇప్పటివరకు చించేశాడు, ఇంకా మామూలుగా లేదు, పీక్స్కి వెళ్ళిపోయిందన్న ఆట కూడా ఏదీ లేదు. సో ఎందుకు అంత అగ్రెసివ్ నాకు అర్థం కాదు. నిఖిల్ అయితే ఏదో కొద్ది గొప్ప క్లాన్ చీఫ్ అని అయ్యాడు, ఇక్కడ మనోడు ఏం చేయలేదు. ఉట్టిపోయినాను. సీత కూడా ఎందుకు మైండ్ యువర్ ఓట్స్ అని తనకు ఒక సజెషన్ లాగా ఇచ్చింది. అక్కడ తనతో రెచ్చిపోతున్నాడు, మళ్ళీ అక్కడ వెళ్ళి సోనియా ఆపింది. సో తను కూడా నీకు సజెషన్ ఇవ్వను బాబు, నీకు వద్దన్నో, ఇంకా నీకు ఎప్పుడైనా ఎత్తే ఐస్ వేర్ అని చెప్పి తను కూడా వదిలేసింది. అంటే పృథ్వీ ఏదో మనోడు ఏదో గొప్ప అనుకుంటున్నాడేమో కానీ ఆట పరంగా చాలా వీక్గా ఉన్నాడు. చాలా అంటే చాలా వీక్. ఎప్పుడైతే పృథ్వీ ఆ క్లాన్ నుంచి సోనియాకి ఆపోజిట్ క్లాన్లో వెళ్తాడో సగం బాగుపడతాడో, ఇంకా ఫుల్గా బాగుపడాలంటే ఆ సోనియా ఇంట్లో ఉండకూడదు. సో ఇది నాకు అనిపించింది. ప్రోమో 1 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.